ఏంది మెంటల్ కృష్ణ, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో అసలు కనబట్టలేదు, బొత్తిగా నల్లపోస అయిపోయావా? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు నాకు జైల్లో జ్ఞానోదయం అయింది గుట్కా రాజా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైలు మొత్తం తిరిగి వచ్చినట్టు ఉన్నావుగా, భలే లక్కీ ఛాన్స్ కొట్టేశావులే. ఏం మాట్లాడుతున్నావు రాజా? తరాలు కట్ అయిపోయాయి. ఒక జైల్లో ఉంటేనే ఒకలాంటి ట్రీట్మెంట్ కి నరకం కనబడుతుంది. అలాంటిది ఏపీలో ఉన్నటువంటి జైల్లో ఉన్న లాఠీలన్నీ నా మీద పగబట్టి నన్ను గుల్ల చేసేశాయి రాజా. ఇంకా ఏ మోహం పెట్టుకుని నేను బయట తిరగను. వారిని ఈ మాత్రం దానికే భయపడి ఇంట్లో కూర్చుంటావా? చేతగాని పిరికి సన్నాసిలా మాట్లాడుతున్నా. మనలో మన మాట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు గుండె నొప్పి వచ్చింది. అంతకు ముందు బైకుల ముందు మొరిగినట్లు ఇప్పుడు నువ్వు మొరగడం లేదు. గుడివేళ్ళలో కూడా సరిగ్గా ఉండడం లేదు. ఎంతసేపు హైదరాబాదు ముంబైలోనే తిరుగుతున్నావు కదా, ఎందుకు రాజా? అంటే అది ఏముంది, హెల్త్ సరిగా బాగాలేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఎక్కడికన్నా కొంచెం బయట ప్రదేశాల్లో ఉంటేనే బాగుంటుందని అలా ఉంటున్నా. కూటమి దెబ్బకి భయపడ్డారని చెప్పొచ్చు కదా రాజా. ఎందుకు ఈ దొంగ తిరుగుడు బాటలు? భయపెట్టాలని కాదులే మెంటల్ కృష్ణ. ఇప్పుడు నేను కూడా కూటమి అధికారంలోకి వచ్చినాక కొన్ని రోజులు వాగాను. సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, ఇచ్చిన హామీలు అమలు పరచట్లేదని అప్పట్లో ఎగిరాను. కాకపోతే ఇప్పుడు బాబు గారు అన్ని పథకాల మీద దృష్టి పెట్టారు. నిజమే రాజా, మన సైకోరెడ్డి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఇంకా ఎవరి వల్ల కాదు అని చంకలు గుద్దుకున్నాం. నువ్వైతే ఏకంగా సొక్కాలు చింపుకున్నావు. నీకు ఇచ్చిన పేటిఎం డబ్బులు నువ్వు చింపేసుకున్న బట్టలు మళ్ళీ కొనుక్కోవడానికే చాలా ఖర్చు అయ్యి ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం చవక రేట్లతో కొన్నవి వేసుకుంటాలే రాజా. నా అన్వేషణ చెప్పాడుగా పలానా చోట బట్టలు చవకగా ఉంటాయని, అక్కడ తీసుకున్నాలే. నీ సొక్కాల సంగతి పక్కన పెడితే ఇక్కడ మన జలగన్నకే సొక్కలు కనబడుతున్నాయి. నాకైతే పోలీస్ స్టేషన్ లో చుక్కలతో పాటు అంతరిక్షం మొత్తం కనబడింది రాజా. నాకు జరిగిన దాంతో పోల్చుకుంటే జలగన్నకు జరిగింది చాలా తక్కువ. ఆశ్చర్యం ఏంటంటే ఆ బాబు సంక్షేమ పథకాలు అసలు ఎవడేమో అనుకున్నా. కష్టపడి డబ్బులు సంపాదించండి అని చెప్తుంటాడు ఎప్పుడు. అట్లాంటిది ఎందుకు ఎత్తున్నాడు ఇలాగ డబ్బులు జనాలకే? మరో సైకోరెడ్డి అలవాటు చేశాడు కదా రాజా. ఇవ్వకపోతే ఇదిగో జగ్లక్ ఇచ్చాడు, నువ్వెందుకు ఇవ్వట్లేదు, నువ్వెందుకు ఇవ్వవు అని నిలదీస్తారుగా. అందుకే ఎలక్షన్ లో హామీల మీద హామీలు ఇచ్చాడు బాబు. మనోడు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఉన్న ఒక విద్యార్థికి డబ్బులు ఎత్తే ఈ బాబు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసాడు. అక్కడ మరి ఓ 10 మెట్లు ఎక్కువ ఎక్కినట్లే కదా బాబు. అక్కడితో ఆగాడా? హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సుని అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరప్పుడు మన జగ్లకు మహిళలకు ఉచిత బస్సుల విషయంలో మౌనంగా ఉన్నాడుగా. ఇప్పుడు బాబు అది ఆచరణలో చేసి చూపించాడు. ఇప్పుడు మనోడు ఎదవైపోయాడుగా. మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవైపోయాడు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు. ఇప్పుడు ఆటో వాళ్ళు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని మళ్ళీ ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు వేస్తున్నాడు. వేయటం కాదు రాజా, ఆల్రెడీ వేసేశాడు. మన జలగన్న అప్పుడు ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తే ఇప్పుడు బాబు 15,000 చొప్పున ఇచ్చాడు. మరి అది చిన్న విషయం ఏంటి? 10,000కి 15,000కి 5,000 తేడా ఉంది. ఎంతమందికి వేసాడో, ఎన్ని కోట్లు ఖర్చు అయిందో? 2,90,000 మందికి పైగా డ్రైవర్లకు 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలు అయ్యింది గుట్కా రాజా. వారిని నీ దగ్గర లెక్కలు బాగానే ఉన్నాయే. నిజంగా అంతమందికి 15,000 చొప్పున ఇవ్వడం గ్రేటే కదా. కాబట్టేగా మన జగ్లక్కి సౌండ్ లేదు. మళ్ళీ వేరే టాపిక్ ఏముందా అని వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు వెంటనే మెడికల్ కాలేజీలు గుర్తొచ్చాయిగా మన సైకోరెడ్డికి. మెడికల్ కాలేజీల యాత్రలు మొదలు పెట్టాడుగా రాజా. పీపీపీ విధానం అంటూ ఏదో కూస్తున్నాడుగా. ఇదిగో మన జగ్లక్ ఎన్ని డ్రామాలు ఆడినా ఆ బాబు ఎక్కడో ఒక చోట చెక్కి పెట్టేస్తాడు. అప్పుడు మన శవాల్ రెడ్డి టాపిక్ మార్చేసి ప్యాలెస్ లో తుంగుంటాడు. ఇప్పుడు కూడా మన తొగ్లక్ ని రోడ్ షో చేస్తూ షో చేయొద్దని హెచ్చరించారు పోలీసులు. మనోడు కారు టైర్ కింద మనుషులు రప్ప అంటూ తొక్కేస్తాడు కదా. మన గంజారెడ్డి చేసే పనులు అవేగా మెంటల్ కృష్ణ. ఏం చేసినా మన జలగన్నను బొక్కలో వేయడం లేదు. ఒకసారి మళ్ళీ జలగన్నను జైల్లోకి వెళితే చూడాలని ఉంది గుట్కా రాజా. అలా జరిగితే మాత్రం మొదట పార్టీ ఇచ్చేది నీకే. నువ్వు తిన్నంత తాగినంత నీ ఇష్టం. మరి ఒకవేళ నువ్వు కూడా జలగన్నతో కలిసి జైలుకు పోతే వారిని ఇదేం డౌట్ రా సర్నేసి జలగన్న